మధురవాడ జీవీఎంసీ 5వ వార్డ్ శివశక్తి నగర్లో సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయ సాధించిన శుభ సందర్భంగా కాలనీవాసులు ఆధ్వర్యంలో భారీ విజయోత్సవాలు సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు వాండ్రసి అప్పలరాజు, వార్డ్ అధ్యక్షుడు నాగోతి వెంకట సత్యనారాయణ, ఎస్సీ సెల్ వార్డ్ అధ్యక్షుడు ప్రసాద్, భీమిలి నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు బోయి రమాదేవి, కనకదుర్గ సప్లయర్స్ అధినేత కొర్రే సురేష్, జనసేన అధ్యక్షుడు శివ, టీడీపీ, జనసేన బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జగన్ మోడీ తన ఉద్దేశంతో వచ్చి ఓట్లేశారు. మీ మహిళలందరికీ నా హృదయపూర్వక వచ్చి దండం పెడతాను. అందరికీ ఇంకా మంచి పార్టీని ఏర్పాటు చేసిన తెలుగు నాయకులకు ప్రజల ప్రజలందరికీ ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. కాలనీ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది. 12వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఆయనకి మన తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ బూత్లోని మెజార్టీని తెప్పించిన మీ అందరికీ కూడా నా పాదాభివందనాలు. మనం ఏ ఆశయంతోనైతే మనం చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఓట్లు వేసామో, అతను ఆశయ సాధన కోసం సంక్షేమాన్ని, అభివృద్ధిని కూడా సమానంగా చూస్తూ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మనకంతా మంచిగా జరుగుతుందని చెప్పి బీజేపీ మన ఎలియన్స్గా ఉండడం వల్ల మన కేంద్రం నుంచి కూడా నిధులు తెచ్చుకుంటూ మనకు చాలా ఆంధ్ర రాష్ట్రం ఈ రోజున అధోగతి పాలైపోయింది. మీ అందరికీ తెలిసిందే. అదే అందరూ చిన్న పిల్లలతో సైతం కూడా అసలు మన ఏపీ రాష్ట్రం అంటే ఏంటి, అభివృద్ధి లేని రాష్ట్రము, తర్వాత రాజధాని లేని రాష్ట్రం అని చెప్పేసి, అందుకోసం మీరందరూ కూడా ఏ ఒక్క ఉద్దేశంతో ఓట్లు అయితే వేశారో ఆ ఉద్దేశాన్ని విజయం చేసుకుంటామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన శివశక్తి నగర్లో తెలుగుదేశం పార్టీ సాధించినటువంటి ఘన విజయాన్ని, మన విజయోత్సవాన్ని జరుపుకోవడానికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, మరి అలాగే జనసేన బీజేపీ నాయకులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి అలాగే ఈ కాలనీలో మరి ఈ విజయోత్సవాన్ని పాలు పంచుకోవడానికి ప్రతి ఇంటి నుంచి మనందరూ కాలనీ వాసులందరూ వచ్చేసి ఉన్నారు. కాబట్టి మీ అందరికీ ముందుగా నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి విజయం అపజయం కొత్త ఏం కాదు. ఒక్కసారి అని ఒక్కసారి వచ్చి ఏం చేశాడు, ఏం చూశాడు అనేది మనం అందరం చూసాం. ఈ ఒక్కసారితో ఇది లాస్ట్ ఫైనల్ రెండు కూడా ఈ ఒక్కసారి వాళ్ళకి. ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీ మొన్న గతంలో జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికలు మీరు చూశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో మీరందరూ కూడా మనం ఏదైతే మళ్ళీ హేమంత్ గారిని మనం నిలబెట్టుకుని ఈ వార్డులో 5వ వార్డులో తెలుగుదేశం పార్టీ విజయ కేతనం ఎగరేసిన మొట్టమొదట ఓంకారం మీరందరూ ఆ రోజున చెప్పారు. మరి చూసాం, మన రాష్ట్రంలో మన గవర్నమెంట్ అధికారంలో లేకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీ ఈ వార్డులో అధికారంలో ఉన్నప్పుడు కూడా మనం ఎన్ని ఇబ్బందులు గురయ్యామో మరి మీకు అందరికీ తెలుసు. మరి మా మిత్రులు మురళీ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో మరి ఈ వార్డులో అధికారంలో లేనప్పటికీ కూడా మన కార్పొరేటర్ లెటరేట్ మీద శాంక్షన్ అయినటువంటి వర్కులకు కూడా వాళ్ళు వర్కులు చేయలేదు, అభివృద్ధి లేదు. తిరిగి మన శాంక్షన్ చేసిన వర్కులు కూడా వాళ్ళు కొబ్బరికాయలు కుట్టినటువంటి సందర్భం కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. మీకు అందరూ ఈ విషయాన్ని తెలియజేయాలి. ఎందుకంటే ఈ వార్డులో ప్రాతినిధ్యం వహించి మీ అందరూ ఆదరాభిమానాలతో గెలిచినటువంటి వ్యక్తి కార్పొరేటర్ కూడా కనీస గౌరవం ఇవ్వకుండా ఎవరో మరి ఆగ్రహుడీలు వచ్చి ఆ పక్క తోసి ఈ పక్క తోసి మేమే కొబ్బరికాయలు కొట్టేస్తామని చెప్పేటటువంటి సందర్భాలు కూడా మీరు చాలా వరకు చూశారు. అందుకే తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారు పేరు కలిగినటువంటి పార్టీ. మరి మన విషయ పరిజ్ఞానం గల పెద్దలు కూడా మనం మీకు అందరికీ వివరంగా చెప్పడం జరిగింది. భవిష్యత్తులో కూడా మీకు అందరికీ అండగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఉంటామనే కూడా భరోసా కూడా ఇప్పుడు లక్ష్మణరావు గారికి నా రెండుకే మీకు ఇవ్వడం జరిగింది. ఈ కాలనీలు మీకు అందరికీ తెలుసు,
తెలుగుదేశం పార్టీ రాంబాబు గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, మన గంటా శ్రీనివాసరావు గారు మొన్న 2014లో మంత్రిగా అయినప్పుడు కానీ, మన మధురవాడ ప్రాంతంలో మనం నివాసానికి యోగ్యంగా ఉండగలిగినటువంటి ప్రాంతాలు ఈ కొండ చుట్టూ 27లో అప్పుడు చంద్రబాబు గారు ఎల్టీసీలు ఇచ్చి కాంగ్లేలో మదర్ పేరు మీద కూడా ఇక్కడ శ్రీలక్ష్మి గారు కూడా ఆ రోజుల్లో మాకు మిడిమిడి జ్ఞానం ఉన్నప్పటికీ కూడా మనకు కాలనీ వాసులకి మన ఏరియా వాళ్ళకి మనం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో అక్కడ మనందరం పట్టాలు ఇప్పించి కాలనీలు ఏర్పాటు చేయడం జరిగింది. అలా అదే పందాలో అభివృద్ధి ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ కానీ, మరి రోడ్లు కానీ ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రభుత్వంలో మేము ఇచ్చేసాం పట్టాలని ఎక్కడిచ్చారు తెలుసా? కొండల్లోనూ లోయల్లోనూ ఇచ్చారు. జనజీవనానికి ఉపయోగం లేని ఏరియాలో ఇచ్చారు. ఇప్పుడు జంతువులుగా తీసుకెళ్లి అడవిలో వదిలిపెడితే ఉండడానికి. ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కూడా మనం ఆయన పట్టాలు ఇచ్చేటప్పుడు కూడా ఎంత చక్కగా మన ఏరియాలో ఉన్నటువంటి పట్టాలు ఒక జీవో తీసుకొచ్చి మనం ఉన్నటువంటి ఇళ్ళకి అసలు మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చి ఉంటే 3 సంవత్సరాల తర్వాత ఈ మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పట్టాలు రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ఆ ప్రక్రియ వరకు మన త్వరలో పూర్తి చేసుకున్న శుభవార్తను కూడా మీరు అందరూ గ్రహించాలి. ఎందుకంటే మన ఎలక్షన్లో కూడా బాగా చెప్పారు, గతంలో విశాఖపట్నానికి మేము ఏదైతే పట్టాలు ఇచ్చామో అట్లన్నింటినీ కూడా రిజిస్ట్రేషన్ అథారిటీ కల్పిస్తామన్నారు. అంటే ఈ విశాఖపట్నంలో మధురవాడకి ఒక మంచి వాతావరణంలో ఉన్నటువంటి ఏరియాలో కాలనీ వాసులకి ఎవరైతే బేదవారు ఉన్నారో, ఒక ఆడపిల్లకి పెళ్లి చేసుకోవాలన్నా, ఏదన్నా ఆకలి వచ్చినప్పుడు అమ్ముకోవాలన్నా ఆ పట్టాకి విలువ ఉండాలనేటటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అంత మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఎవరు మనకు పట్టాలు ఇవ్వడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా డ్వాక్రా గ్రూపులకి రుణాలు వచ్చాయి. ఇప్పుడు మనం చూసాం, మేమేదో ఇచ్చాం, డ్వాక్రా సంఘాలకి మేమేదో పట్టణం ఇచ్చాం, పట్ట ఇచ్చాం అని చెప్పినటువంటి ఈ పెద్దలే కూడా మరి చంద్రబాబు నాయుడు గారి టైంలో పెన్షన్లు గతంలో ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేసింది. పెన్షన్లు ఎన్టీ రామారావు ఆ రోజుల్లో దాన్ని అలాగే పెంచుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మరి డ్వాక్రా గ్రూపులు ఇవాళ ఉన్నాయంటే 10 లక్షల రూపాయలు లోన్ తీసుకున్న గ్రూపులు కొన్ని ఉన్నాయి. అలాగే 6 లక్షలు 5 లక్షల గ్రూపులు కూడా కొన్ని ఉన్నాయి. ఈ గ్రూపులు అన్నింటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ముందు అసలు దీనికి ఓపరాధం చేసింది, డ్వాక్రా గ్రూపులు పోషించింది చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ మధ్యకాలంలో మనం చూసేవాళ్ళం ఆర్పీలు మరి వీళ్ళంతా వీటి మీద పెత్తనం చేయడానికి వచ్చి మరి ఇప్పుడు మన మిత్రులు చెప్పారు, మీకు డ్వాక్రా గ్రూపులో రుణాలు రావు, మీకు ఇంట్లో పెన్షన్ అయిపోతాయి. ఈ బ్లాక్ మెయిలింగ్ చేసి ఈ 5 సంవత్సరాలు తప్పం గడుపుకున్నారు తప్ప ఎక్కడ అభివృద్ధి అనేది, సంక్షేమం అనేది 2 కళ్ళతో చూసింది ఒక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం. మరి ఏదైతే మార్చి ప్లాన్ రోడ్లు ఎక్కడైనా చూడండి, ఒక్క రోడ్డు కూడా వేసిన పాపాన్ని పోలేదు. గత 2014లో గంటా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఏదైతే మన అభివృద్ధి జరిగిందో అక్కడతో ఆగిపోయింది అంతే. ఇప్పుడు ఎక్కడ కూడా రోడ్లు లేదు. మన త్వరలో ఈ రోడ్డు కూడా అక్కడ కల్వర్ట్ కట్టుకుని ఆ రోడ్డు నుంచి ఈ రోడ్డు వరకు శివశక్తి వరకు డైరెక్ట్ గా అటు యూటర్న్ కూడా మరి లక్ష్మణరావు గారు ఆల్రెడీ దీనికి ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అది ఖచ్చితంగా ఒక సంవత్సరంన్నర కూడా మనం పూర్తి చేసుకుంటామని కూడా మనం తెలియజేస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం ఏ రకంగా జరుగుతుందో అభివృద్ధి కూడా ఆ రకంగానే జరుగుతుంది. అటువంటి నాయకత్వానికి మనం అందరూ జనం కూడా గుర్తించారు. భవిష్యత్తులో కూడా ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ లోపల చెల్లిపోయాయని కూడా మీకు అందరికీ మరొకసారి తెలియజేస్తూ 5వ వార్డు పరిధిలో గల శివశక్తినగర్ వాసులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గడిచిన ఎన్నికల్లో ఈ వార్డు నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. కొంతమంది చెప్పారు ఈ వార్డులో అదే మెజారిటీ, మాకే మెజారిటీ వస్తుంది, మాకు మెజారిటీ రాకపోతే మేము రాజకీయాలే చేయమన్నారట. శివశక్తి నగర్ కానీ శ్రీలక్ష్మి నగర్ మన పార్టీ గెలిచింది. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ఏర్పడి ఈ దుర్మార్గుల నుంచి రక్షణ కల్పించాలా, ప్రజలకు మంచి పరిపాలన అందించాలా. ఇదే మనం గెలిచామంత శాంతియుతంగా రచ్చబండతో కూర్చొని మాట్లాడుతున్నాం. తెలుగుదేశం పార్టీలో పార్టీ పెట్టిన కాంచి మనకు క్రమశిక్షణ నేర్పించారు. పద్ధతిగా గెలుపు ఓటమిని సమానంగా స్వీకరించాలి. మనం గెలిచాం, మనతో ఎవరు వచ్చినా మనకు ఓటు వేసినా ఓటు వేయకపోయినా మనం
మళ్ళీ పలకరిస్తే పలుకుతాం, పిలిస్తే మాట్లాడతాం. తెలుగుదేశం పార్టీ సంస్కారం అలాంటిది. ఎప్పుడు కూడా ఈ కొండవాళ్ళ ప్రాంతాల్లో అప్పుడు పూర్వం 1994లో తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు, అప్పుడు గణబాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ కొండవాళ్ళ ప్రాంతాల్లో అందరికీ బిక్కు అనుకుని పాకలేస్తే ఏ క్షణం ఎవరు తీసేస్తారో భయపడే టైంలో మనందరికీ పట్టాలు ఇప్పించి ఎల్టీసీలు ఇప్పించిన ఘనత ఆయనకి. మళ్ళీ రెండోసారి మళ్ళీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ గంటా శ్రీనివాసరావు గారు గతంలో ఎమ్మెల్యే అయినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మళ్ళీ మీ అందరికీ మళ్ళీ పక్కా పట్టాలు ఇప్పించి, మీకు ధైర్య సాహసాలు నింపి, మంచి రోడ్లు ఏర్పాటు చేసి, మంచి ఎలక్ట్రిసిటీ ఏర్పాటు చేసి, మీ అందరికీ ధైర్యంగా ఇల్లు కట్టి ఉండే అవకాశం కల్పించిన రెండోసారి. ఇప్పుడు దైవకృప వల్ల తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి వల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా భవిష్యత్తులో వస్తుందో రాదో తెలియదు కానీ మన భర్త గారికి 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించుకున్నాం. మన గంటా శ్రీనివాస్ గారికి స్టేట్లో 2వ స్థానం 92,000 ఓట్ల మెజార్టీతో మనం గెలిపించుకున్నాం. మనం మీటింగ్ రాకపోతే మీకు రాయితీలు ఆగిపోతాయి అని కానీ, మీటింగ్ రాకపోతే పెన్షన్ ఆగిపోతాయి అని కానీ వార్నింగ్ ఇచ్చే గవర్నమెంట్ మన కాదు. మీటింగ్కి వచ్చినా రాకపోయినా మీకు వెసులుబాటు ఉండాలి కదా, మీకు తీరికలు ఉండాలి కదా. మీ కాలక్షేపం పిల్లలు చదివించుకున్నందుకు పట్టుకూటు కోసం వేరు జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి మీరు నివాసం ఉంటారు. మీరు జాగ్రత్తగా ఉండాలా. మీకు అవకాశం ఉన్న వాళ్ళు రాగలుగుతారో, అవకాశం లేని వాళ్ళు రాలేదు. అలాంటిది అయితే బ్రిటిష్ వాళ్ళు శాసించినట్టు మీరు మీటింగ్ రాకపోతే కుదరదు, మీకు పెన్షన్ లాగేస్తాము. అందుకే వాళ్ళు ఆఫీసర్ మమ్మల్ని మీరు ఆపడం కానీ మీరు అక్కడ ఆగండి అని వాళ్ళు ఆఫీసర్. మనం ఎప్పుడు కూడా శాంతియుత మార్గంలో సాంప్రదాయబద్ధంగా 10 మందిని మన పక్క తిప్పుకోవాలి కానీ బెదిరించి అదిరించి చేసేటంటే ఇంతకంటే నిరంకుశత్వం మరొకటి ఉండదు. దయతో మీరందరూ ధైర్యంగా ఉండాలని మీ అందరికీ ఒకసారి మీ అందరికీ మాకు ఓట్లేసి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి ఓట్లేసి గెలిపించి ఒక హుందాతనాన్ని మనం చాటుకున్నామని మీ అందరికీ ఒకసారి మిమ్మల్ని కలుద్దాము. డోర్ టు డోర్ కలవడం కంటే అందరిని ఒకసారి మీటింగ్ పెట్టుకొని విజయోత్సవ సభలాగా పెట్టుకుందాము అందరినీ అని చెబితే పాపం మన ఇక్కడ ఉన్న ఆర్గనైజర్లు అందరూ చక్కటి అవకాశం మీ అందరిని కూర్చోబెట్టి ఏర్పాటు చేసినారు. మనం అందరం కూర్చొని మాట్లాడుకున్నాం. భవిష్యత్తులో కూడా మీరు ఎప్పుడు ఏ అవసరమైనా మా దగ్గరికి మీరు వచ్చినా, మీరు పిలిస్తే మేము వస్తాము. మన పార్టీ అయినా మన పార్టీ ఓటు అయిపోయినా ఇవ్వడంతో మెజారిటీ రాదు కదా. ఎవరైనా బయటపడమంటే కొంతమంది బయటపడి కొంతమంది వేశారు కాబట్టి వాళ్ళందరూ మనకు ఓటు వేసినట్టే. అందుకని ఎందుకంటే మరి 90,000 మెజారిటీ వచ్చిందంటే ఎవరైపోతే అంత ఎలా వచ్చింది. ఎవరైనా కొంతమంది లోపాయికారంగా వేయకపోతే బయటపడలేదు కానీ ఓట్లు వేశారు. అందుకే ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరినీ మనం మన సోదరభావంతో, మన అక్క చెల్లెలు, మన అన్నదమ్ములు, మన కుటుంబ సభ్యులుగా మనం చూసుకొని ముందుకు వెళ్ళాలని మీరందరూ రానున్న రోజుల్లో కూడా మీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఇప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా మనం మీకు చేదోడు వాదోడు ఉంటామని సభాముఖంగా తెలియజేస్తూ చక్కగా ఈ చల్లటి వాతావరణంలో మనందరం కూర్చొని ఏర్పాటు చేసిన ఈ సభకి ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ ఆర్గనైజర్లకి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఏర్పాటు చేసుకుంటూ, నేను ఎప్పుడు కార్యక్రమాలు గతంలో చేశారు కానీ ఆర్గనైజింగ్ ఇక్కడ తక్కువ ఉండే గతంలో, కానీ ఇప్పుడు మా పోయిన ఎలక్షన్కి ఆర్గనైజింగ్ కూడా చాలా జాగ్రత్త చేశారు. ఇదో చిన్న సెట్గా తెలిసి ఏదైనా చిన్న పొరపాట్లు ఉన్నా మనలో గైపించుకొని మంచి మెజార్టీ ఇచ్చారు. మీరు ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలా, ఇది లేకపోతే జెండా వేసుకుని ఇంట్లో మనకే ఓటేసినట్టు మనం మన్నించుకోవాలి. ఓటేసారు కాబట్టి అంచేత మీ అందరూ శివశక్తి నగర్ వాసులు అందరూ మనకే ఓటేశారు, ఒక 5% తప్ప. అందుకని మీ అందరికీ ఈ సంతోష శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చక్కటి అవకాశం మీ అందరికీ సెలవు తీసుకున్నాం.